బంగారు ఆభరణాలు, వెండి, గోల్డ్ కాయిన్స్తో పాటు ఎక్కడ చూస్తే అక్కడ నోట్ల కట్టలు. ఇది 2 రోజుల క్రితం సీబీఐ అధికారులకు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన సీనియర్ ఐఆర్ఎస్ అధికారి అమిత్ కుమార్ సింఘాల్ అవినీతి సంపాదన. అంతేకాదు, ఒక లాకర్, పలు బ్యాంకులకు చెందిన 25 ఖాతాలు గుర్తించారు సీబీఐ అధికారులు. ఇక ఈ అవినీతి తిమింగలానికి ఢిల్లీ, ముంబై, పంజాబ్లో లుధియానా, భటిండా, మొహాలీ, జిరాక్పూర్, న్యూ చండీగఢ్లో చాలా ఆస్తులు ఉన్నాయని సీబీఐ గుర్తించింది. ఇది మాత్రమే కాదు, నిందితుడికి దుబాయ్లో కూడా ఆస్తులు ఉన్నాయని గుర్తించిన సీబీఐ దీనిపైనే దర్యాప్తు చేస్తోంది. గుర్తించిన స్థిరాస్తుల విలువ ఎంత ఉంటుందో లెక్కించే పనిలో పడ్డారు అధికారులు. వీటన్నిటిని చూస్తే 100 కోట్లలో అమిత్ కుమార్ సింఘాల్ ఆస్తుల విలువ ఉంటుందని తెలుస్తుంది. అవినీతి కేసులో సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన సీనియర్ ఐఆర్ఎస్ అధికారి అమిత్ కుమార్ సింఘాల్ ప్రస్తుతం కోర్టు రిమాండ్ ఆదేశాలతో జైలుకు తరలించారు. 2007 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన అమిత్ కుమార్ సింఘాల్ ఢిల్లీలో డైరెక్టర్ ఆఫ్ ట్యాక్స్ పేయర్ సర్వీస్లో అడిషనల్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఇంత అవినీతి సొమ్మును కూడగట్టిన అమిత్ కుమార్ను 45 లక్షల లంచం వ్యవహారం కటకటాల వెనక్కి నెట్టింది. ఆదాయ పన్ను నోటీసు నుంచి విముక్తి కలిగించేందుకు ఇటీవల లా ఫినోజ్ పిజ్జా ఫ్రాంచైజ్ యజమాని సనమ్ కుమార్ను 45 లక్షల లంచం డిమాండ్ చేశాడు ఐఆర్ఎస్ అధికారి అయిన అమిత్ కుమార్ సింఘాల్. లంచం ఇవ్వకుంటే న్యాయపరంగా చర్యలు తప్పవని, భారీ జరిమానా సైతం కట్టాల్సి ఉంటుందని బెదిరించడంతో పాటు వేధింపులకు గురిచేశాడు. దీంతో బాధితుడు సీబీఐని ఆశ్రయించాడు. ఈ క్రమంలో 2 రోజుల క్రితం తొలి విడతగా 25 లక్షలు మొహాలీలో అమిత్ కుమార్ ఇంట్లో అతడి సహాయకుడు హర్ష్ కొటాక్ ఇస్తుండగా సీబీఐ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా అమిత్ కుమార్ సింఘాల్పై కేసు నమోదు చేశారు. అనంతరం సింఘాల్కు సంబంధించి పలు నివాసాల్లో సీబీఐ సోదాలు జరిపింది. ఈ సోదాల్లో 3.5 కేజీల బంగారు ఆభరణాలు, గోల్డ్ కాయిన్స్, ₹1 కోటి నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. దర్యాప్తులో ఐఆర్ఎస్ అధికారి అమిత్ కుమార్ సింఘాల్ సహాయకుడు హర్ష్ సింఘాల్ విదేశాల్లో ఉన్న ఆస్తులు, వ్యాపారాలు చూసుకునేవాడని సీబీఐ కనుగొంది. ప్రస్తుతం సింఘాల్ న్యూఢిల్లీలో డైరెక్టరేట్ ఆఫ్ ట్యాక్స్ పేయర్ సర్వీసెస్లో అదనపు జనరల్గా సేవలందిస్తున్నారు.